హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరేను. ఈరోజు పెసరొడియాలు మన ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చుని ఎన్ని కేజీలైనా చాలా ఈజీగా పట్టేయచ్చండి. ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో ఒక్కరిమే అయినా కూడా ఒడియాలు పట్టేయచ్చు. చాలా ఈజీగా ఎలా పట్టాలో ఏంటో మీకు చూపిస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, పెసరపప్పు, పొట్టు పెసరపప్పు 2 గ్లాసులు నానబెట్టుకున్నాను. ఇది అరకిలో పప్పు అనమాట. చూడండి, ఇలాగ పొట్టు పెసరపప్పుతోటే ఒడియాలు చాలా బాగుంటాయి. చాలామంది నార్మల్ పప్పు కొంచెం వేసుకొని ఇది కొంచెం వేసుకుంటారు. మాకు ఫస్ట్ నుంచి ఇలా పొట్టు పెసరపప్పుతో ఒడియాలు పట్టడమే అలవాటు అనమాట. సో అందుకని నేను ఇదే వేసేసా మొత్తం. ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్కి కొంచెం ఎల్తుగా మినపగుళ్ళు, అంతే కొలత రైస్ వేసుకోవాలండి. మినపగుళ్ళు రైసు ఎందుకు వేసుకోవాలంటే మినపగుళ్ళు వేసి ఈ పిండి రుబ్బితే పిండి చాలా చక్కగా ఫోమ్ లాగా వచ్చి ఒడియం పెడితే అది అలా నిలిచి ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. రైస్ ఎందుకు వేస్తామనంటే పొట్టు పెసరపప్పు కాబట్టి నూనె పీల్చేసుకుంటాయి, బాగా గుల్లగా వచ్చేసి ఒడియాలు నూనె పీల్చేసుకుంటుంది అని చెప్పి రైస్ వేసి రుబ్బి మనం ఒడియాలు పెడితే నూనె పీల్చుకోవు, కానీ గుల్లగానే ఉంటాయండి ఒడియాలు. ఎందుకంటే తక్కువ క్వాంటిటీలో రైస్ వేస్తాం కాబట్టి మనకి ఒడియాలు అసలు ఎక్కడ గట్టిగా ఉండవు, చాలా గుల్లగా ఉంటాయి. టేస్ట్ కూడా బాగుంటుందండి. చూడండి, ఇలాగ మనం నీళ్లు వేసేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 4-5 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానిపోయిన పప్పుని చక్కగా మనం ఇలా వెల్లడుపుగా ఉన్న బేసన్లో వేసుకుని మనం పప్పు కడుక్కుంటే ఒక 4-5 వంపులు వంపేసరికి పప్పు పొట్టు 2 సెపరేట్ అయిపోతాయి అన్నమాట. మనం చిన్న గిన్నెలో వేసి కడిగితే టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇలాగ వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసుకొని కడుక్కోండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇలాగ మనం నీట్గా చక్కగా పప్పు అంతా కడిగేసి నీళ్లు లేకుండా ఒక హోల్స్ ఉన్న గిన్నెలోకైనా వేసుకోండి. నేనైతే ఇలాగ ఒక సైడ్కి పెడితే నీళ్ళన్నీ ఒక సైడ్ వచ్చేసాయి అన్నమాట. ఇందులోకి మనం పచ్చిమిర్చి, ఉప్పు, గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కలుపుకోవాలి. మనం పిండి రుబ్బేటప్పుడే కలిపేయాలన్నమాట. నేనేం చేస్తానంటే మిక్సీకి వేసేస్తా ఫస్ట్ కొన్ని పచ్చిమిర్చి, కొంచెం మినపప్పు, కొంచెం పెసరపప్పు, కొంచెం ఉప్పు వేసి ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసేసి, నేను ఈ పిండి మాత్రం గ్రైండర్లోనే గ్రైండ్ చేస్తానండి. మిక్సీలో మనం పెట్టుకుంటే పిండి ఒదుగురాదనమాట. ఇది ఇలాగ మనం పేస్ట్ లాగా చేసేసి పిండిని మాత్రం గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకుంటాను. అది గ్రైండ్ చేసేటప్పుడు ఈ పేస్టు నేను అందులో కొంచెం వేసేసి గ్రైండ్ చేసేస్తాను అనమాట. ఒకవేళ మనకి గట్టిగా ఉందనుకుంటే మనం ఉప్పు వేసేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, నీళ్లు వేయక్కర్లేదండి. చూడండి, ఇదే అనమాట ఈజీగా. ఎందుకు ఇంత ఈజీగా పట్టేయచ్చు పెసరొడియాలంటే ఇలా డీమార్ట్ కవర్ తోటి మనం చాలా ఈజీగా ఒడియాలు పట్టేయచ్చు. చూడండి, పిండి ఇలాగా చాలా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఆ డీమార్ట్ కవర్ ఉంది కదా, అది ఒక సైడ్ని చక్కగా ఇలా చిన్న హోల్ చేసుకుని మనం డైరెక్ట్గా పిండి వేసేసుకుని కూడా ఒడియాలు పట్టేయచ్చు. నా దగ్గర ఈ నోజల్ ఉంది, సో అందుకుని ఇది పెట్టుకుని నేను వేసుకున్నాను. కానీ ఇది లేకపోయినా కూడా పర్లేదండి, మనకి పాలు కవర్ అయినా పర్లేదు, ఆయిల్ కవర్ అయినా పర్వాలేదు. ఈ డీమార్ట్ కవర్ ఎందుకొని నేను ఇది వాడానంటే డీమార్ట్ కవరు కొంచెం ఇలా పిరుసుగా ఉంది. మనం ఇలాగా ఓపెన్ చేసి పిండి వేస్తున్నప్పుడు ఎంత అయితే మనం ఓపెన్ చేస్తామో అలాగ ఓపెన్ అయి ఉంటుంది మనం పిండి వేసేంత వరకు, ఇలా మూసుకుపోకుండా. నాకు అది నచ్చింది, అందుకని డీమార్ట్ కవర్ ఉంటే దాంతోనే పట్టుకోండి. మీకు అసలు పిండి చేతికి అంటదు, కవర్కి అంటదు, చక్కగా ఒడియాలు పట్టేయచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. నేనైతే చాలా చాలా షాక్ అయిపోయాను అనమాట. నాకు అప్పటికప్పుడు ఈ ఐడియా వచ్చింది. ఇట్లా ఎంతసేపు పడతాం, చేత్తో పట్టాలి కదండి. పెసరొడియాలంటే మనకి ఎట్లా ఉంటుందంటే పిండి ఇరిగిపోకుండా మనం వడియాలు పెట్టేయాలి. అందుకనే ఇరుగు పొరుగు వారిని పిలిచి పెసరొడియాలు పట్టుకుంటారు. మనకి ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు, ఎవరిని కష్టపెట్టాల్సిన అవసరం లేదు, మనమే పట్టేయచ్చు. ఒక 10 మినిట్స్ కూడా పట్టలేదండి మాకు. అంటే పావు కిలో పప్పు 2 టైమ్స్ గ్రైండ్ చేశానండి. మనం ఫస్ట్ పావు కిలో రుబ్బి నేను ఒడియాలు పడితే 3 కవర్ల పిండి అయింది. అసలు 10 మినిట్స్ కూడా పట్టలేదు. నేను ఈ పిండి ఇదంతా సర్ది నేను గ్రైండర్లో మళ్ళీ పిండి వేయడానికి వెళ్ళి వచ్చేలోపే మన స్వీట్ ఒక కవర్ పట్టేసింది అనమాట. చాలా చాలా ఈజీగా పట్టేసింది. ఫ్యాన్ కింద కూర్చొని చక్కగా హాల్లో
ఒడియాలు పట్టేస్తుందండి ఇలా టీపాయ్ మీద పెట్టుకుని. మళ్ళీ బయటికి తీసుకెళ్ళి అది మనం బయట కింద నేల మీద పెట్టేస్తే ఎండలో 3 గంటలకల్లా ఒడియాలు వచ్చేసాయండి. ఎంత బాగా నలిగిపోయింది పిండి, అంత బాగా ఒడియాలు ఎండిపోయాయి అనమాట. చాలా బాగుంది. మ్యాక్సీ గడు చక్కగా రిలాక్స్ అవుతున్నాడు. నాకు ఈ ఒడియాలు పట్టడం ఎప్పుడు పట్టినా కూడా ఎవరో ఒక హెల్ప్ తీసుకుని పడతారండి. ఒడియాలంటే ఇంకేవైనా పర్లేదు కానీ మనం ఒక్కరమే పట్టేయగలుగుతాము. కానీ పెసరొడియాలంటే ఖచ్చితంగా ఎవరైనా హెల్ప్ ఉండాలి కాబట్టి ఇలా ఈ ప్రాసెస్ ఏదైతే నేను చెప్పానో అలా అయితే మాత్రం డీమార్ట్ కవర్లో కానీ నార్మల్ కవర్లో కానీ మనమే పట్టేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ అవసరం లేదనమాట. పప్పు నానినంతసేపు లేదండి ఒడియాలు పట్టడం, ఆఖరికి రుబ్బినంతసేపు కూడా లేదు. చూడండి ఒడియాలు అయితే చక్కగా ఇలా ఫ్రై చేసుకుని, నేను ఆ రోజు బీరకాయ పెసరొడియాలు మా స్వీటీకి చాలా ఫేవరెట్ కర్రీ వండాను. అది నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ షేర్ చేస్తాను దీని తర్వాత వీడియో. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకనంటే డీమార్ట్ కవరు ఇలా ఓపెన్ చేస్తే మనం పిండి అందులో వేసి మనం చక్కగా మళ్ళీ ఒడియం పెట్టడానికి చాలా బాగుంది. అందుకని డీమార్ట్ కవర్లో మీరు ఒడియాలు పట్టండి. చేతికి పిండి అంటకుండా మనకి ఎక్కడ విసుగు రాకుండా చక్కగా ఒడియాలు పట్టేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.